హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ కోకోనట్ పులావ్ ఎలా చేయాలనో చూద్దాం. పన్నీరు పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా మంచిది. పచ్చి కొబ్బరి పాలతో ఈ రైస్ చేస్తున్నాను. హెల్త్కి చాలా మంచిది. వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. పచ్చి కొబ్బరితో ఏ రెసిపీ చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఛానల్లో కొబ్బరితో చేసిన అప్పం పిట్టు రెసిపీస్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీరు బాగా కలర్ వచ్చింది, తీసి పక్కన పెట్టేద్దాం. పన్నీర్ పలావ్కి ముందుగా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, 1 స్పూను. అలాగే కొంచెం ఆయిల్. కొబ్బరి పాలు వేస్తాం కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకున్నా సరిపోతుంది. హోల్ గరం మసాలా, చెక్క, లవంగాలు, ఏలక్కాయలు, బిర్యానీ ఆకు, సాజీరా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ముంతమాడిపప్పు, పచ్చిమిర్చి 5 వేసుకున్నాను. మీరు కారం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. పెద్ద సైజు ఆనియన్ 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు 2 గంటల సేపు ముందు నానబెట్టుకున్న బియ్యం, ఫస్ట్ తీసుకున్న కోకోనట్ మిల్క్, పన్నీర్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ ఉడికించుకోవాలి, లేకపోతే రైస్ మాడిపోతుంది. ఇలా రైస్ని బాగా కిందికి పైకి, కింద నుంచి పైకి ఇలా కలుపుకోవాలి. రైస్ బాగా ఉడికి పొరలాడుతూ బాగా ఉడికించి చూడండి. హెల్దీ అయిన టేస్టీ అయిన పన్నీర్ కోకోనట్ పులావ్ రెడీ. కోకోనట్ హెల్త్కి చాలా మంచిది. ఐరన్ ఎక్కువగాను, చర్మం నిగనగలాడుతూ ఉంటుంది. పన్నీర్ తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది. పన్నీర్తో చాలా రెసిపీ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. హెల్దీ రెసిపీకి ఒక లైక్ చేయండి. రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.